దైవ చింతన ద్వారానే సమాజ వికాసం సాధ్యమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. శ్రీవల్లి దేవసేన సమేత కుమారస్వామి వారి కృతిక కావడి మహోత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. గుంటూరు ఏటీ అగ్రహారం 7వ లైన్ కుమార హోటల్ సెంటర్లోని శ్రీవల్లి దేవసేన సమేత కుమారస్వామి వారి 73వ భరణి కృతిక కావడి మహోత్సవాలు శ్రీ కుమారస్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి సేవా సంఘం ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం స్వామివారి దివ్య రథోత్సవం కావడాలతో జరగనుంది. ఈ కార్యక్రమంలో శ్రీ కుమారస్వామి సేవా సంఘం గౌరవ అధ్యక్షులు చెరుకూరి శ్రీహరి, అధ్యక్షులు ఎల్లాప్రగడ రామమోహన్ రావు, కార్యదర్శి సాయి కుమార్, ఉపాధ్యక్షులు రవికుమార్, కోశాధికారి బాద మునిరాజు తదితరులు పాల్గొన్నారు. ఆడి కృత్తిక ఉత్సవాలు అంటే ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటువంటి కృత్తిక ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కావడి ఉత్సవాన్ని ఆడి కృత్తిక ఉత్సవాలు అంటారండి. కేవలం ఏటగ్రహారమే కాదండి, ఈరోజు గుంటూరులో 6 ప్రదేశాల నుంచి, ముఖ్యంగా నల్లగుంట, ఆరగ్రహారం, కొరటెపాడు, నల్ల చెరువు, ఇలా మళ్ళీ ఇట్లా 6 ప్రదేశాల నుండి తమిళ సోదరులు, ఎందుకంటే మనం అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకొని స్వామివారికి ఎలా అయితే ఇరుముడి తీసుకెళ్తామో అదేవిధంగా తమిళ సోదరులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేషమైనటువంటి యొక్క తమిళనాడులో 6 ఆలయాలు ఉన్నాయండి. ప్రపంచంలో ఎన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉన్నా ఆయన స్వయంభూంగా వేసినటువంటి ఆలయాలు 6 ఆలయాలు: తిరుత్తణి, తిరుపరంకుండ్రం, తిరుమలై చోళై, అదేవిధంగా పళనిమలై, స్వామిమలై, ఇలా 6 ఆలయాలు ఉన్నాయండి. ఈ 6 ఆలయాలకు కూడా ఆకుపచ్చని వస్త్రాలు ధరించి వీరభక్తిని ప్రదర్శిస్తూ ఒంటికి శూలాలు గుచ్చుకొని అదేవిధంగా ఒంటి నిండా కూడా భస్మధారణ చేసి స్వామివారికి ఇష్టమైనటువంటి పన్నీరు, పంచామృతాలు, తర్వాత పూలు, పళ్ళు, రకరకాల స్వామివారికి అభిషేకించే ద్రవ్యాలన్నీ కావడిలో తీసుకొని స్వామివారికి వెళ్ళడం, స్వామివారికి ఇరుముడు ఎంత ప్రీతిపాత్రం అయ్యప్ప స్వామివారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కూడా ఈ కావడి ఉత్సవం అంత ప్రీతిపాత్రమైనది. దీని వెనకాల పెద్ద చరిత్ర కూడా ఉన్నది. అదేవిధంగా ఈ ఏటి అగ్రహారం 73 సంవత్సరాలుగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న తమిళ సోదరులంతా సభక్తికంగా నియమనిష్టలతో కావడి ఉత్సవాలు నిర్వహణ చేస్తారండి. ఈ సంవత్సరం అత్యధికంగా అది ఇంతింత ఒటుడింత అన్నట్టు స్వామివారికి 108 కావళ్ళు ఈ సంవత్సరం మనకి ఏటగ్రహారం సెంటర్ నుంచి, బ్యాంక్ సెంటర్ నుంచి బయలుదేరుతాయండి. అదేవిధంగా విశేష అన్నదానం, అంతమందికి లిమిట్ లేకుండా ఇన్ని వేల మంది వస్తే అంత వేల మందికి అన్నదానం, స్వామివారికి అత్యద్భుతమైనటువంటి అభిషేకాలు, స్వామివారికి కళ్యాణం, అదేవిధంగా స్వామివారికి రథోత్సవం. మనకి పట్టాభిపురంలో ఉన్నటువంటి శివాలయం, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయం ఉంది. ఆలయానికి కావడి ఇరుముడు సమర్పణతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఎంతో ప్రతి సంవత్సరం కూడా ఇంత నియమనిష్టలతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి భక్తులు, విశేషమైన మహిమలు, సంతానం లేని వారికి సంతానం, ఆరోగ్య ప్రాప్తిని కోరుకున్న వారికి కావడేస్తున్న వారికి ఆరోగ్యం, అదేవిధంగా వివాహం కాని వారికి వివాహాలు, ఇలా మనోభీష్టాలన్నీ నెరవేరి ఈ కార్యక్రమాలు 10 సంవత్సరాలు అద్భుతం జరుగుతున్నాయండి. ఈ సిటీ యొక్క ఈ ఆషాఢ మాసం వస్తేనే తమిళనాడు అంతా కూడా రాష్ట్ర వీధి వాడవాడల పండుగ. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా ఈ గుంటూరు పట్టణంలో కూడా ఏటి అగ్రహారం కుమారస్వామి వారి ఉత్సవాలు జగత్ ప్రసిద్ధి. మిగతా అన్ని ప్రసిద్ధే, కానీ ఇంకా విశేషంగా జరిగేటువంటి కార్యక్రమాలు. ఈ సందర్భంగా అందరూ ఇచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీడియా వారు